ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. అధ్యాయం 4 బడులు టీచర్ల బాధ్యతలు 12 నుంచి 28 సెక్షన్లు. సో ఫస్ట్ బడులు తీసుకుందాం. బడి ఏం చేయాలి? బడులు ఉచిత విద్యను అందజేయాలి. సో ఫస్ట్ 12th సెక్షన్లో ఫస్ట్ సబ్ సెక్షన్లో ఏ క్లాజులో ఉండే పాయింట్ ఏంటి అంటే సంబంధిత ప్రభుత్వ పాఠశాల కానీ స్థానిక ప్రభుత్వ పాఠశాల కానీ ఉచిత విద్యను 100% విద్యార్థులకు అందజేయాలి. అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అందజేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. 12th సెక్షన్లోనే బి సబ్ సెక్షన్ 1 బి ఎయిడెడ్ పాఠశాలలు అయితే 25% తక్కువ కాకుండా ఉచిత విద్యను అందజేయాలి. 12th సబ్ సెక్షన్ 1 క్లాస్ సి అన్ ఎయిడెడ్ లేదా ప్రైవేట్ పాఠశాలలు అయితే 25% ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందజేయాలి. ఎలా అందజేయాలి అంటే ఒకసారి చూడండి. ఎస్సీ విద్యార్థులకైతే 10% మందికి, బలహీన వర్గాల పిల్లలకైతే 6% మందికి. నెక్స్ట్ అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు, అదేవిధంగా ఇక్కడ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవి వ్యాధి సోకిన వారికి వీళ్ళందరూ కలిపి 5%. ఎవరైతే తల్లిదండ్రులు లేరో లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరు లేరు, వికలాంగులు, బాల కార్మికులు, హెచ్ఐవి వ్యాధి సోకిన పిల్లలు వీళ్ళందరికీ 5%. ఎస్టీ విద్యార్థులకు 4%. ప్రీవియస్ డిఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న. విద్యా హక్కు చట్టం పరిధిలో 12వ సెక్షన్ ప్రకారము అన్ఎయిడెడ్ పాఠశాల ఉచిత విద్యను అందజేసేటప్పుడు ఎస్సీ విద్యార్థుల యొక్క ప్రాధాన్యత ఎంత అని అడిగారు. 10%. ఆ ఇచ్చే 25% మందిలో 10% ఎస్సీ పిల్లలకి, 6% ఆదాయం తక్కువగా ఉండే పిల్లలకి, మిగిలినటువంటి 5% అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు, హెచ్ఐవి వ్యాధి ఉండే ఆ పిల్లలు ఎవరికైనా ఎవరు వస్తే అడ్మిషన్ కోసం వాళ్ళకి 4% ఎస్టీ పిల్లలకి ఇవ్వాలి అని 12వ సెక్షనే తెలియచేస్తుంది. అదేవిధంగా ఇలా ఉచిత విద్యను అందజేసేటప్పుడు ఆ ప్రైవేట్ పాఠశాలలో పౌర ప్రాథమిక విద్య ఉంటే అంటే ప్లే క్లాస్ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఉంటే ఈ నిబంధన దానికి కూడా వర్తిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైనా ఎల్కేజీలో అడ్మిషన్ ఇవ్వండి ఫ్రీగా, మేము పేదవాళ్ళం, ఇదిగో అర్హతలను చూపిస్తే పౌర ప్రాథమిక విద్యను కూడా చేర్చుకోవాలి, అది దాని అర్థం. కాబట్టి ఉచిత విద్య అనేది ఒకవేళ ఆ స్కూల్లో పౌర ప్రాథమిక విద్య ఉంటే దానికి కూడా వర్తిస్తుంది నిబంధన అనేది. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. అయితే 12వ సెక్షన్లోనే సబ్ సెక్షన్ 2లో ఒక నిబంధన చేర్చి ఉన్నారు. ఇలా 25% ఉచిత విద్యను ఆ ప్రైవేట్ పాఠశాల పేద విద్యార్థులకు అందించినప్పుడు ఆ పాఠశాలకు అయ్యే ఖర్చును తిరిగి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది. ఎంత చెల్లిస్తుంది అంటే మాకు 1వ తరగతిలో 1,00,000 ఫీజు అంటే 1,00,000 చెల్లించదు. మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఆ తరగతి విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది, ఆ లెక్కను తిరిగి చెల్లిస్తుంది అని తెలియజేసే సెక్షన్ 12 సబ్ సెక్షన్ 2. ఫైనల్గా 12th సెక్షన్లోనే సబ్ సెక్షన్ 3లో ఉండేది ఏంటి అంటే అది ప్రభుత్వ పాఠశాల అయినా, ఎయిడెడ్ పాఠశాల అయినా, ప్రైవేట్ పాఠశాల అయినా ప్రభుత్వం కోరినటువంటి సమాచారాన్ని ప్రతి బడి అందించాలి అని చెప్తుంది. అంటే పిల్లల యొక్క క్యాస్ట్ వివరాలు అడిగినా, ఏజ్ వివరాలు అడిగినా, వాళ్ళ యొక్క గ్రేడ్లు వివరాలు అడిగినా, కాబట్టి ఆ పిల్లల యొక్క సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ సమాచారం ప్రభుత్వం కోరినా అడిగిన వెంటనే అది ఏ బడి అయినా చెల్లించాలి. నేను ప్రైవేట్ స్కూలు నేను ఇవ్వను అనే దానికి కుదరదు. దీని గురించి తెలియజేసే సెక్షన్ ఏది అంటే 12వ సెక్షన్. ఇక ఇదే అధ్యాయంలో 13వ సెక్షన్, సెక్షన్ నెంబర్ 13 ఏం చెప్తుందో చూడండి. విద్యార్థులను బడిలో చేర్చుకునేటప్పుడు ఆ విద్యార్థులకు ఎటువంటి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదు. అదేవిధంగా విద్యార్థులను బడిలో చేర్చుకునేటప్పుడు ఆ విద్యార్థులకు ఎటువంటి ఎంపిక విధానానికి గురి చేయకూడదు. సో ఎంపిక విధానం అంటే పిల్లలకి పరీక్ష పెట్టి చేర్చుకోవడం లేదా పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి చేర్చుకోవడం, ఈ రెండు ఏది కూడా చేయకూడదు. ఇంటికి కొట్టేస్తున్నాను. 13వ సెక్షన్ ఏం చెప్తుందంటే పిల్లల్ని బడిలో చేర్చుకునేటప్పుడు బోధనా రుసుము వరకు తీసుకోవచ్చు, తప్పు లేదు. బోధనా రుసుము మాత్రం తీసుకోవాలి.
ఎటువంటి క్యాపిటేషన్ రుసుము అంటే డొనేషన్ కానీ, చందా కానీ, విరాళం కానీ, చెల్లింపులు కానీ తీసుకోకూడదు. అదేవిధంగా చేర్చుకునేటప్పుడు పిల్లల్ని ఎటువంటి ఎంపిక విధానానికి గురి చేయకూడదు. అంటే ఎగ్జామ్ పెట్టి, అడ్మిషన్ టెస్ట్ పెట్టి చేర్చుకోవడం కానీ, పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి వీళ్ళు అడిగిన ప్రశ్నలకు పిల్లలు సమాధానం చెప్తే చేర్చుకోవడం కానీ అట్లా చేయకూడదు అని చెప్పేటటువంటి సెక్షన్ ఏది అంటే 13వ సెక్షన్. ఏమయ్యా చేస్తే అంటే శిక్ష పడుతుంది. ఎంత శిక్ష పడుతుంది అంటే, నువ్వు గనక క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే వసూలు చేసిన దానికి 10 రెట్లు జరిమానా కట్టాలి. క్యాపిటేషన్ రుసుము కనుక వసూలు చేస్తే అంటే డొనేషన్ కానీ, చందా కానీ, విరాళం కానీ తీసుకుంటే దానికి 10 రెట్లు జరిమానా కట్టాలి. పిల్లల్ని చేర్చుకునేటప్పుడు ఆ పిల్లలకి ఎగ్జామ్ పెట్టి మార్కులు వస్తే చేర్చుకోవడం, ఆ పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి బాగా ఆన్సర్లు చెప్తే చేర్చుకోవడం చేస్తే మొదటి తప్పుకి 25,000 పెనాల్టీ పడుతుంది. మరలా రిపీట్ కనుక చేస్తే అదే తప్పును ప్రతి తప్పుకు 50,000 జరిమానా పడుతుంది అని తెలియజేసే సెక్షన్ ఏమంటామంటే సెక్షన్ 13 అని అంటాం. నెక్స్ట్ సెక్షన్ నంబర్ 14 సెక్షన్ ఏం చెప్తుంది? రెండు మాటలు. జనన మరణ వివాహ చట్టం అని ఒకటి ఉంది భారతదేశంలో. అది ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిష్ వారి హయాంలోనే 1886లోనే వచ్చింది. సో జనన మరణ వివాహ చట్టం 1886 అని అంటాం. జనన మరణ వివాహ చట్టం 1886 ప్రకారము డేట్ ఆఫ్ బర్త్, వయసు ధృవీకరణ పత్రం ఆధారంగా విద్యార్థులను బడిలో చేర్చుకోవాలి. ఓకేనా? సో వయస్సును నిర్ధారించేటటువంటి ఏదో ఒక సర్టిఫికేట్ ఆధారంగా పిల్లల్ని బడిలో చేర్చుకోవాలి అని చెప్పే సెక్షన్ ఏంది? 14వ సెక్షన్. అయితే వాళ్ళ దగ్గర అలాంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ప్రవేశాన్ని నిరాకరించకూడదు. సార్ ఇప్పుడే కదా మీరు చెప్పింది జనన మరణ వివాహ చట్టం 1886 ప్రకారము వయసు ధృవీకరణ పత్రం ఆధారంగా విద్యార్థులను బడిలో చేర్చుకోవాలి అని. ఓకే, ఒకవేళ వారి దగ్గర అటువంటి వయసు ధృవీకరణ పత్రం లేకపోతే వారి తల్లిదండ్రుల డిక్లరేషన్ ప్రకారము లేదా పై అధికారులు సూచించిన విధంగా విద్యార్థులకైతే పాఠశాలలో అడ్మిషన్ ప్రవేశం కల్పించాలి అని చెప్పేటటువంటి సెక్షన్ 14వ సెక్షన్. ఓకేనా? రైట్. సో రెండు మాటలు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ప్రకారము విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి. ఒకవేళ లేకపోతే ఒక డిక్లరేషన్ ఫామ్ మీద వాళ్ళ పేరెంట్స్ చేత మా అబ్బాయి పలానా తేదీ పుట్టాడు, ఇంత వయసు అని రాపిచ్చి సంతకం పెట్టుకొని చేర్చుకోవాలి. లేదా పై అధికారులు సూచించిన విధంగా పిల్లల్ని పాఠశాలలో చేర్చుకోవాలి. కానీ వయసు ధృవీకరణ పత్రం లేదనే నెపంతో విద్యార్థుల యొక్క ప్రవేశాన్ని పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని చెప్పేటటువంటి సెక్షన్ ఏంది? 14వ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ 15వ సెక్షన్ ఏం చెప్తుంది అంటే వీలైనంత వరకు విద్యార్థులను పాఠశాల పునః ప్రారంభించిన తరువాత జూన్, జూలై, ఆగస్టు నెలకంతా బడియుడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్చుకోండి అని చెప్తున్నాం. అంటే పాఠశాల మన రాష్ట్రంలో పునః ప్రారంభించేది జూన్ 12వ తేదీ. అప్పటి నుంచి ఆగస్ట్ 31వ తేదీ 31st. ఈ ఇన్ బిట్వీన్ అంటే జూన్ మాసము, ఆగస్టు మాసము, ఈ గడువు మధ్యలో బడియుడు కలిగినటువంటి పిల్లలందరినీ పాఠశాలలో చేర్చుకోవాలి. ఓకేనా? రైట్. కాదు డిసెంబర్లో వచ్చాడు, నవంబర్లో వచ్చాడు, ఏప్రిల్లో వచ్చాడు, ఏంది పరిస్థితి? సో విద్యా సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా ఇదే సెక్షన్ అమ్మ. విద్యా సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా విద్యార్థి పాఠశాలలో చేర్చుకోవాలి. ఈ రెండు మాటల గురించి చెప్పేది సెక్షన్ 15. ఎక్కువగా పరీక్షలు అడిగే పాయింట్ ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారము విద్యార్థి ఎప్పుడు ప్రవేశం కోరినా పాఠశాలలో చేర్చుకోవాలి అని తెలియజేసే సెక్షన్ ఏది? సెక్షన్ 15. ఈ పాయింట్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇది ఎందుకు సార్ అంటే జనరల్గా బడియుడు కలిగిన పిల్లలందరినీ ఉపాధ్యాయుడు గుర్తించి జూన్, జూలై, ఆగస్టు మాసం లోపల పిల్లల్ని చేర్చుకుంటే వాళ్ళకి సిలబస్లు బాగా అవుతాయి, నాణ్యమైన విద్య పిల్లలకు అందుతుంది కాబట్టి ఈ పాయింట్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఎక్కడో ఒక 90% చేరేస్తారు, ఒక 5%, 10% ఇబ్బందుల వల్ల మధ్యలో వస్తే వారిని కూడా చేర్చుకోవాలి. మరి ఎలా సార్ వాళ్ళని ఎలా ప్రమోషన్ చేయాలి? వాళ్ళు జనవరి నెలలోనో ఫిబ్రవరి నెలలోనో వస్తే వాళ్ళని పై తరగతి పంపించాలన్నా నెక్స్ట్ ఇయర్ అదే తరగతిలో పెట్టాలంటే నీ పై అధికారులు సూచించిన విధంగా నువ్వు చర్య తీసుకో. సో ఉన్నతాధికారులు లేదా పై అధికారులకు ఈ విషయాన్ని చెప్పి నీకేదైనా డౌట్ ఉంటే వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవాలి. కానీ పిల్లలు ఎప్పుడు వచ్చినా పాఠశాలలో చేర్చుకోవాలని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 16.
సెక్షన్ 16 ఏం చెప్తుంది? ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ విద్యార్థిని కూడా మరలా తిరిగి అదే తరగతిలో కొనసాగించడం చేయకూడదు, అలా చేస్తే నేరం అని చెప్తుంది. సెక్షన్ 17 ఏం చెప్తుంది? శారీరకంగా మానసికంగా శిక్షలు నిషేధం. అలా పిల్లల్ని కొట్టడం కానీ విపరీతంగా తిట్టడం కానీ చేస్తే నేరము అని చెప్పేటటువంటి సెక్షన్ 17. 18 సెక్షన్ 19 సెక్షన్ ఏం తెలియచేస్తుంది? సెక్షన్ 18 ఒక పాఠశాలను ప్రారంభించాలి అంటే గుర్తింపు ధృవీకరణ పత్రం కంపల్సరీ. రికగ్నేషన్ లేకుండా, గుర్తింపు లేకుండా పాఠశాలను స్థాపించకూడదు అని చెప్పేటటువంటిదే సెక్షన్ 18. ఇంకొంచెం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఎవరైనా సరే స్కూల్ ప్రారంభించాలంటే రికగ్నేషన్ కంపల్సరీ అని చెప్పే సెక్షన్ 18. ఓకే, పాఠశాలను రికగ్నేషన్ లేకుండా నడిపితే ₹1,00,000 వరకు పెనాల్టీ వేయవచ్చు. అయితే అలా పెనాల్టీ వేసి పాఠశాలను మూసేసి వెళితే అధికారులు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాటుగా బడిని తెరిచి మళ్ళీ నడుపుకుంటూ ఉంటే రోజుకి 10,000 లెక్కన మరలా పెనాల్టీ వేయవచ్చు. ఇలా రెండం. రికగ్నేషన్ లేకుండా బడిని నడిపితే దాన్ని కనుక్కుంటే ఉన్నతాధికారులు 1,00,000 వరకు జరిమానా వేయవచ్చు. అలా మూసేస్తే స్కూల్ని నువ్వు రికగ్నేషన్ తెచ్చుకొని బడి ప్రారంభించుకో అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాటుగా బడిని నడుపుకుంటూ ఉంటే ఈసారి రోజుకు 10,000 లెక్కన జరిమానా వేయవచ్చు అని చెప్పే సెక్షన్ 18. నెక్స్ట్ సెక్షన్ 19 ఇదేం చెప్తుందంటే ఫస్ట్ మనము ఈ సెక్షన్లో ఈ యొక్క అధ్యాయంలో 38 సెక్షన్స్ 7 అధ్యాయాలు ఒక అనుబంధ షెడ్యూల్ ఉంది అని చెప్పామే. ఆ అనుబంధ షెడ్యూల్లో నిబంధనలు ప్రమాణాలు ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎన్ని తరగతులకి ఎన్ని తరగతి గదులు ఉండాలి, ఎన్ని తరగతులకి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, ఎంతమంది పిల్లలకి ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, ప్లే గ్రౌండ్ పరిస్థితి ఏంది, లైబ్రరీ పరిస్థితి ఏంది, సో ల్యాబ్ పరిస్థితి ఏంది, ఇలాంటివన్నీ ఆ షెడ్యూల్లో ఉంటాయి. ఆ నిబంధనలు ప్రమాణాలలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను ఆ వ్యక్తి తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేటటువంటిదే సెక్షన్ 19. సెక్షన్ 19 ఏం చెప్తుంది అంటే షెడ్యూల్లో పొందుపరిచిన నిబంధనలు ప్రమాణాలను దానిలో సూచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌలిక వసతులను తన సొంత ఖర్చులతో ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకుంటేనే బడిని నడపాలి అని చెప్తుంది. ఒకవేళ ఆయన అలా ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనలు ప్రమాణాలు పాటించకుండానే పాఠశాలను నడిపితే ₹1,00,000 వరకు జరిమానా వేయవచ్చు. ఇక్కడ లాగానే సెక్షన్ 18 లాగానే. ఇంకా కొనసాగిస్తే రోజుకు 10,000 వరకు పెనాల్టీ వేయవచ్చు అని చెప్పే సెక్షన్ 19. కానీ 18, 19లో జరిమానా మాత్రం ఒకటే. రికగ్నేషన్ లేకుండా బడిని నడిపితే ₹1,00,000 వరకు జరిమానా వేయవచ్చు. ఇంకా కొనసాగిస్తే రోజుకు 10,000 వరకు జరిమానా వేయవచ్చు అని చెప్పేది సెక్షన్ 18. నిబంధనలు ప్రమాణాలలో పొందుపరిచిన అన్ని మౌలిక వసతులను ఆ పాఠశాల యొక్క కరెస్పాండెంట్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాలి. అలా లేకుండా బడిని నడిపితే ₹1,00,000 వరకు జరిమానా వేయవచ్చు. ఇంకా కొనసాగిస్తే రోజుకు 10,000 లెక్కన జరిమానా వేయవచ్చు అని చెప్పే సెక్షన్ 19. నెక్స్ట్ సెక్షన్ 20. రౌండ్ ఫిగర్ అమ్మ 20. ఇందాక 10 తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తెలియచేస్తుంది. సెక్షన్ 10 తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తెలియచేస్తుంది. ఇది సెక్షన్ 20 కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలను తెలియచేస్తుంది. ఏంది సార్ ఆ కేంద్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క షెడ్యూల్లో ప్రమాణాలు నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆ అధికారం కేంద్ర ప్రకటన ద్వారా మాత్రమే జరగాలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా కాదు అని చెప్పేటటువంటి సెక్షనే 20. ఓకేనా? ఇవి ఈ అధ్యాయంలో ఉండేటటువంటి మొదటి 20 సెక్షన్స్. సో ఒక్కసారి క్వశ్చన్ అడుగుతాను, బ్రీఫ్గా చెప్పండి. సెక్షన్ 12 బడులు ఉచిత విద్యను అందజేయాలి. ఏ బడులు? ప్రాథమిక పాఠశాలలు ఆ 6-14 సంవత్సరాల బడియుడు కలిగినటువంటి విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయాలి అని చెప్పే సెక్షన్ 12. ఓకే, సెక్షన్ 13 ఏం చెప్తుంది? ఎస్, క్యాపిటేషన్ రుసుము కానీ ఎంపిక విధానానికి కానీ విద్యార్థులను గురి చేయకూడదు బడిలో చేర్చుకునేటప్పుడు. సెక్షన్ 14 ఏం చెప్తుంది? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలి తల్లిదండ్రుల యొక్క డిక్లరేషన్ ఆధారంగా, పై అధికారుల యొక్క సూచన ఆధారంగా అని చెప్తుంది. ఓకే, సెక్షన్ 14 ఏం చెప్తుంది? సెక్షన్ 13 క్యాపిటేషన్ రుసుము లేకుండా ఎంపిక విధానానికి గురి చేయకుండా విద్యార్థులను చేర్చుకోవాలని చెప్తుంది. సెక్షన్ 14 ఏం చెప్తుంది? డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చేర్చుకోవాలి అని చెప్తుంది. ఓకే, సెక్షన్ 15 ఏం చెప్తుంది?
విద్యార్థులను పాఠశాలలో ఏ నెలలో వచ్చినా ఎప్పుడైనా చేర్చుకోవాలి అని చెప్తుంది. ఓకే, సెక్షన్ 16 ఏం చెప్తుంది? ఓకే, ప్రాథమిక విద్య పూర్తి చేసేంత వరకు ఏ తరగతిలో కానీ విద్యార్థులను ఫెయిల్ చేయడం జరగకూడదు, అదే తరగతిలో కొనసాగించడం, పాఠశాల నుండి విద్యార్థిని బయటికి పంపించడం చేయకూడదు అని చెప్పే సెక్షన్ 16. సెక్షన్ 17 ఏం చెప్తుంది? ఓకే, విద్యార్థులను శారీరకంగా మానసికంగా శిక్షించడం నేరము అని చెప్తుంది. సెక్షన్ 18 ఏం చెప్తుంది? రికగ్నిషన్ లేకుండా బడిని ప్రారంభించకూడదు అని చెప్తుంది. సెక్షన్ 19 ఏం చెప్తుంది? ఎస్, షెడ్యూల్లో పొందుపరిచిన నిబంధనలు ప్రమాణాలు లేకుండా పాఠశాలను నడపకూడదు అని చెప్తుంది. సెక్షన్ 20 ఏం చెప్తుంది? ఈ షెడ్యూల్లో పొందుపరిచిన నిబంధనలు ప్రమాణాలలో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా మాత్రమే మార్పులు చేయాలి అని చెప్తుంది. 21వ సెక్షన్ నుంచి ఈ అధ్యాయంలో 20 సెక్షన్లు కంప్లీట్ అయిపోయినాయి. 21వ సెక్షన్ ఏం చెప్తుంది? ఎస్ఎంసి నిర్మాణము విధులు. ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల యాజమాన్య సంఘం అని అంటాం. దాన్ని నిర్మించడం ఎలాగా, నిర్మాణం చేయడం ఎలాగా, అది చేయవలసిన పనులేంది, దీని గురించి తెలియజేసే సెక్షన్ 21. ఒక్క పాయింట్ చూడండి. ప్రైవేటు పాఠశాలల మినహా మిగిలిన పాఠశాలలన్నింటిలో కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలి. మరి ఈ పాఠశాల యాజమాన్య సంఘం నిర్మాణం గురించి మనం చెప్పుకుందాం. నిర్మాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క పాఠశాల యాజమాన్య సంఘంలో ఎవరెవరు ఉంటారు అంటే ఉపాధ్యాయులు, అంటే ప్రధాన ఉపాధ్యాయుడితో కూడా ఉపాధ్యాయులు అంటున్నాం, ఉపాధ్యాయుడు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఆ గ్రామంలో ఉండే సర్పంచి, మున్సిపాలిటీ కనుకైతే కౌన్సిలరు, కార్పొరేషన్ కనుకైతే కార్పొరేటర్లు, ఇలా స్థానిక ప్రజాప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇలా ముగ్గురుతో తయారు చేసేటటువంటి కమిటీనే ఎస్ఎంసి. ఓకే, నెక్స్ట్. అయితే ఆ కమిటీలో ఉండే మొత్తం సభ్యులలో 3/4 వంతు లేక 75% పిల్లల తల్లిదండ్రులు ఉండాలి. సో 3/4 వంతు లేదా 75% పిల్లల తల్లిదండ్రులు ఆ కమిటీలో ఉండాలి. అందరిని ప్రజాప్రతినిధుల్ని, అందరిని ఉపాధ్యాయులు కాకుండా పేరెంట్స్ 75% ఉండే విధంగా చూడాలి. నెక్స్ట్, ఆ యొక్క పేరెంట్స్లో బలహీన వర్గాలు, ప్రతికూల వర్గాల పిల్లలు ఉంటారే, వాళ్ళ పేరెంట్స్కి ప్రాధాన్యతనివ్వాలి. ఈ యొక్క కమిటీలో సగం మంది అంటే 50% మంది మహిళలు ఉండాలి, అంటే పిల్లల యొక్క తల్లులు ఉండాలి. నెక్స్ట్, ఈ యొక్క కమిటీ యొక్క కాలము 2 సంవత్సరాలు. ఈ కమిటీ యొక్క కాలం 2 years, 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఎస్ఎంసి ఎన్నికల ద్వారా మరలా మారుస్తూ ఉండాలి. ఎస్ఎంసి కన్వీనర్ ఏమో హెచ్ఎం గారు, చైర్మన్ వచ్చి సర్పంచి. ఇవి చట్టంలో పొందుపరిచిన మాటలు. అయితే మన రాష్ట్రంలో పొందుపరిచింది అదే, మన రాష్ట్రంలో ఉండేది కూడా కన్వీనర్, హెడ్ మాస్టరే. అయితే చైర్మన్ ఎవరు అంటే పిల్లల తల్లిదండ్రులలో ఒకరు. వైస్ చైర్మన్ ఎవరు అంటే పిల్లల తల్లిదండ్రుల్లో వేరొకరు. ఎగ్జామినేషన్లో విద్యా హక్కు చట్టం ప్రకారము ఎస్ఎంసి చైర్మన్ ఎవరు అంటే పేరెంట్స్లో ఒకరు, పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు. వైస్ చైర్మన్ ఎవరు అంటే పిల్లల తల్లిదండ్రుల్లో వేరొకరు. కన్వీనర్ ఎవరు అంటే హెడ్ మాస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్ఎంసి యొక్క నిర్మాణం. మరి ఎస్ఎంసి ఏం డ్యూటీలు చేయాలి, విధులేంది చూడండి జాగ్రత్తగా. ఎస్ఎంసి ఏం చేయాలంటే బడి పనితీరు పర్యవేక్షణ చేయాలి. అప్పుడప్పుడు బడికి వచ్చి సకాలంలో ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నారా, క్రమం తప్పకుండా వస్తున్నారా, సిలబస్ని పూర్తి చేస్తున్నారా, సో బడి ఎలా జరుగుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ మా పిల్లలకు అందుతుందా లేదా అని బడి పనితీరు పర్యవేక్షణ. రెండోది ఏంటి అంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడము. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా చర్చించి ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలి. నెక్స్ట్, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. ప్రతి పాఠశాలకు సంవత్సరం మెయింటెనెన్స్ గ్రాంట్ అని, స్కూల్ డెవలప్మెంట్ గ్రాంట్ అని ఎంతో కొంత 5,000, 10,000, 12,000 వస్తూ ఉంటుంది. ఆ డబ్బుల్ని
ఎలా ఖర్చు చేస్తున్నాం అనే దాన్ని పర్యవేక్షించాలి. నెక్స్ట్, బడి బయట పిల్లలను గుర్తించి బడిలోకి తీసుకొని రావాలి. అంటే మరి ఆ యొక్క ఎస్ఎంసీలో ఉండే సభ్యులు వాళ్ళ గ్రామస్తులు కాబట్టి వాళ్ళకి బాగా తెలిసి ఉంటారు కాబట్టి అలాంటి పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలోకి తీసుకొని వచ్చి చేర్పించాలి. నెక్స్ట్, ఇతర విధులు అంటే చట్టంలో సూచించినటువంటి ఇతర విధులు అని అంటాం. ఇంకా సెక్షన్ 22 ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సెక్షన్ 22 ఏం చెప్తుందంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, పాఠశాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇందాక సెక్షన్ 21లో మనం ఏర్పాటు చేసుకున్న ఆ బడి యాజమాన్య సంఘం వాళ్ళని పిలిచి పేరెంట్స్తో మీటింగ్ పెట్టి, అంటే పిల్లల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి అక్కడ డిస్కస్ చేసి నవంబర్లో గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభ ద్వారా ఆమోదింపజేసి మన బడికి రాబోయే విద్యా సంవత్సరంలో ఎటువంటి మౌలిక వసతులు కావాలి, ఎటువంటి బోధనోపకరణాలు కావాలి, ప్రహరీ గోడ ఏమన్నా కావాలన్నా, మరమ్మతులు ఏమన్నా కావాలన్నా, అదనపు తరగతి గదులు ఏమన్నా కావాలన్నా ఇవన్నీ కూడా మనం పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో రాయాలి. రాసి మన యొక్క ఆ బుక్లెట్ని మండలానికి ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ మనం ఒక మాట చెప్పాం, సెక్షన్ 7లో నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా భరించాలి విద్యకు అయ్యే ఖర్చును అని చెప్పుకున్నాం. అక్కడే ఒక పాయింట్ చెప్పాం, ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి వార్షిక అంటే సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ లెక్కలను అంచనా వేయవలసింది కేంద్ర ప్రభుత్వమే అని మనం చెప్పాం. మరి కేంద్ర ప్రభుత్వము ఎలా అంచనా వేస్తుంది అంటే ఇదిగో ఈ పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు ఇచ్చేటటువంటి నివేదికల ఆధారంగానే. అంటే రాష్ట్ర ప్రభుత్వం కావలసినటువంటి బడ్జెట్ ఎంతో లెక్కగట్టాలి అన్నా, లేదా కేంద్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి అంటే ఉచిత విద్యను పిల్లలకు అందజేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అని అంచనా వేయాలి అన్నా దానికి ఆధారం ఏంటి అంటే ఈ పాఠశాల అభివృద్ధి ప్రణాళికలలో ఇచ్చేటటువంటి నివేదికలే, బుక్లెట్లు. ఓకేనా, క్లియర్, రైట్. నెక్స్ట్ సెక్షన్ 23 ఇంపార్టెంట్ పాయింట్, ఉపాధ్యాయుల నియామకం కనీస విద్యార్హతల గురించి తెలియచేసేది. సో ఉపాధ్యాయుల నియామకం, ఆ ఉపాధ్యాయుల నియామకం వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, విద్యార్హతలు. సో ఉపాధ్యాయుల నియామకం విద్యార్హతల గురించి తెలియజేసే సెక్షన్ 23 అది ఓకే కేంద్ర ప్రభుత్వ అధీకృత అకాడమిక్ సంస్థ నిర్ధారించినటువంటి కనీస విద్యార్హతలు కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమించాలి అని చెప్పేటటువంటి సెక్షన్ 23. మరి ఏంది సార్ కేంద్ర ప్రభుత్వ అధీకృత అకాడమిక్ సంస్థ ఎవరు అని అంటే NCTE, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ అకాడమిక్ అధీకృత సంస్థ. అది నిర్ధారిస్తుంది ప్రాథమిక పాఠశాలలో టీచర్ జాబ్ రావాలి అంటే అర్హత ఏంది అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్య, 2 సంవత్సరాలు డైట్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై అయి ఉండాలి అని చెప్తుంది. అది హై స్కూల్లో టీచర్ జాబ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎవరిని నియమించాలి అంటే 3 సంవత్సరాల డిగ్రీ విద్య పూర్తి చేసి 2 సంవత్సరాలు బిఈడి ప్రొఫెషనల్ కోర్సు ట్రైనింగ్ చేసి ఉండాలి, మరలా టెట్ క్వాలిఫై ఉండాలి అని చెప్తుంది. ఇలా NCTE ప్రభుత్వ ఉపాధ్యాయుని యొక్క నియామకానికి కావాల్సిన విద్యార్హతలను నిర్ణయిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది టెట్లో ఇంతవరకు దీని మీద అడుగుతాడు. సో ప్రభుత్వ ఉపాధ్యాయుని యొక్క నియామకం గురించి విద్యార్హతల గురించి తెలియజేసే సెక్షన్ ఏది అంటే 23. మరి ఉపాధ్యాయుని యొక్క నియామకాల గురించి విద్యార్హతల గురించి ఎవరు నిబంధనలు ప్రమాణాలు సూచిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వ అధీకృత అకాడమిక్ సంస్థ, దాని పేరేంది NCTE. NCTE అనగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకే, మరి ఇంకా దీని లోపలికి వెళ్తే ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో తగినన్ని శిక్షణ కళాశాలలు లేక తగినంత మంది శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఈ కనీస విద్యార్హతలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, సడలింపు ఇవ్వవచ్చు అని చెప్తుంది. అయితే ఈ సడలింపు చట్టం అమల్లోకి వచ్చినటువంటి 5 సంవత్సరాలు మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అంటే
2010లో చట్టం అమలులోకి వస్తే 2015 అవతలనే ఈ సడలింపు ఇప్పుడు వర్తించదు. ఇప్పుడు మాత్రం కనీస విద్యార్హతలు ఉంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియమించాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇంకొక పాయింట్ ఏంది అంటే ఈ సడలింపుకు సంబంధించి ఒకవేళ ఎవరైనా అన్ట్రైన్డ్ అభ్యర్థి ప్రభుత్వం సడలింపు ఇచ్చేసరికి టీచర్ జాబ్ తెచ్చుకోవడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు ఉద్యోగం చేరినటువంటి 5 సంవత్సరాల లోపల ఇన్ సర్వీస్ ట్రైనింగ్ లో ఆ యొక్క కనీస విద్యార్హతను పొందాలి. అంటే జాబులో చేరినటువంటి 5 సంవత్సరాల లోపు ఏదైతే ఆ డిఎడ్ కోర్స్ ఉందో ప్రైమరీ టీచర్, ఏదైతే ఆ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉందో హై స్కూల్ టీచర్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉద్యోగంలో చేరిన 5 ఏళ్ల లోపల ఆ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ లో ఆ టీచర్ ఆ అర్హతలను పొందాలి అని చెప్పే సెక్షన్ 23. ఓకే, కాబట్టి ప్రస్తుతం ఈ 2 వర్తించదు. 2015కు ముందే ఇవి. ప్రస్తుతం ఏంటి అంటే ఎన్సిటిఏ చెప్పినటువంటి కనీస విద్యార్హతలు ఉన్న వారిని మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమించాలి అని చెప్పే సెక్షన్ ఏది అంటే 23. నెక్స్ట్ సెక్షన్ 24. సెక్షన్ 24 ఏం చెప్తుందంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కారం, ఉపాధ్యాయుల యొక్క సమస్యలు విధులు, ఉపాధ్యాయుల యొక్క విధులు డ్యూటీస్ అమ్మ నియామకం అంటే జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత టీచర్లు ఏం చేయాలి, మరి ఉద్యోగ నిర్వహణలో వారికి ఏదైనా సమస్యలు వస్తే యాజ్ పర్ నామ్స్ ప్రకారము, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలా పరిష్కరించుకోవాలి, దీని గురించి తెలియజేసే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 24. మరి ఉపాధ్యాయుల యొక్క విధులు ఏంది, జాబ్ వచ్చిన తర్వాత నెల జీతం తీసుకున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏం బాధ్యత నిర్వర్తించాలంటే ఒకసారి చూడండి. డిఎస్సిలో టెట్లో దీని మీద పాయింట్ అడిగాడు. విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఉపాధ్యాయుని యొక్క విధి కానిది, ఉపాధ్యాయుని యొక్క విధులకు సంబంధించినది ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. మీకు అందరికీ తెలిసిందే, వెరీ సింపుల్. ఆవాసంలో నివాసం ఉండాలి, క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళాలి, సమయపాలన కూడా పాటించాలి, నిర్దేశించిన సిలబస్ను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలి, నిత్య విద్యార్థిగా ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, బోధనే వృత్తి ప్రవృత్తిగా భావించాలి, విద్యార్థుల వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని బోధన చెయ్యాలి, పిల్లల ప్రేమానురాగాలు చూరగనాలి, పుస్తకమే సర్వస్వం అనే భావనను వదిలేయాలి. పాఠ్యపుస్తకం ఒక్కటే చెప్తే చాలు, పాఠ్యపుస్తకమే వాళ్ళకి భగవద్గీత అన్నట్టు కాకుండా పుస్తకాన్నే సర్వస్వంగా భావించకూడదు, ప్రపంచ శాంతికై పాటుపడాలి, తల్లిదండ్రుల సమావేశాలు పాఠశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఇవి ఉద్యోగం వచ్చిన తర్వాత టీచర్ల యొక్క విధులు. కాబట్టి పిల్లల ప్రేమానురాగాలు చూరగొనాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి ట్రాన్స్ఫర్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటే పిల్లలు వారిని రైల్వే స్టేషన్ వరకు మరి ఆ మాస్టర్ని ఆ యొక్క గుర్ర బగ్గీలో కూర్చొని పెట్టి ఆ గుర్రాన్ని ఇప్పేసి పిల్లలే మార్చి రైల్వే స్టేషన్ దాకా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తీసుకెళ్ళారు. సో ఇక్కడ ఆయన తన బోధన ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఆ యొక్క విద్యార్థుల యొక్క మనసులో ఎంత గట్టిగా ప్రేమను నాటితే అలాంటి అనుభవం ఎదురవుతుంది. ఈ విధంగా పిల్లల ప్రేమానురాగాలను చూరగొనే విధంగా ఉపాధ్యాయుల యొక్క బోధనాభ్యసన ప్రవర్తన ఉండాలి. అదేవిధంగా పుస్తకాన్నే సర్వస్వంగా భావించకూడదు. అంటే అర్థం ఏంటి అంటే టెక్స్ట్ బుక్లోది పట్టించకూడదు, ఇంకా ఆటలు, పాటలు, కళలు, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా ప్రాధాన్యతనివ్వాలి అని అర్థం. అలానే ప్రపంచ శాంతికి పాటుపడాలి. తన బోధన ద్వారా, తన ప్రవర్తన ద్వారా పిల్లలలో శాంతి బీజాలు నాటాలి. వాళ్ళలో ఈ యొక్క రూడ్నెస్ లేకపోతే దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన కాకుండా శాంతిని పెంపొందింపచేయాలి. ప్రతి నెల కూడా పాఠశాలలో క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. దీని గురించి తెలియజేసేటటువంటి సెక్షన్ ఏంటి అంటే 24. సెక్షన్ 25 చూడండి. ఇక్కడ ఈ చట్టం అమలులోకి వచ్చిన 6 నెలల లోపు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి షెడ్యూల్లో పొందుపరిచినట్లుగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రమాణాలు, నిబంధనల ప్రకారము ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిష్పత్తి కరెక్ట్గా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది కూడా చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల లోపే తీసుకోవాలి. ఇందుకు ప్రతి పాఠశాలలో
విద్యార్థులకు తగినంత మంది ఉపాధ్యాయులు ఉండాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య నిష్పత్తి షెడ్యూల్లో పొందుపరిచినట్లుగా ఉండాలి, 6 నెలల్లోపే సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పేటటువంటి సెక్షన్ ఏది అంటే 25. అదేవిధంగా దీంట్లో ఇంకొక మాట ఏంటంటే డిప్యుటేషన్. ఉపాధ్యాయులు ఒక పాఠశాలలో పనిచేస్తూ ఇంకొక పాఠశాలకు డిప్యుటేషన్ కానీ, ఇంకొక ఆఫీస్కి అంటే మండల ఆఫీస్కో, జిల్లా ఆఫీస్కో లేదా కలెక్టరేట్లకో డిప్యుటేషన్ మీద ఉపాధ్యాయుని ఎట్టి పరిస్థితులలో వేయకూడదు అని చెప్పే సెక్షన్ కూడా 25. సెక్షన్ 26. ఈ సెక్షన్ 26 ఏం చెప్తుంది అంటే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, ఆ ఖాళీలు 10% మించకూడదు అని కూడా చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 27 ఏం చెప్తుంది? ఉపాధ్యాయులను విద్యేతర పనులకు వినియోగించకూడదు, నాన్ టీచింగ్ డ్యూటీస్. విద్య అయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అట్లా వచ్చేటటువంటి ఎలక్షన్ డ్యూటీస్కి, సెన్సస్ డ్యూటీస్కి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ విధులకు ఈ 3ంటికి వినియోగించుకోవచ్చు. కానీ మిగిలినటువంటి ఏ ఇతర బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకూడదు, బోధనలోనే ఉంచాలని చెప్పే సెక్షన్ 27. నెక్స్ట్ సెక్షన్ 28. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పరాదు అని చెప్పేటటువంటి సెక్షన్ 28. ఇది అధ్యాయానికి సంబంధించినటువంటి 4వ అధ్యాయానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం.